ఒక 2 సార్లు పడితే 2 నెలల పైసలు పడతాయి సార్. అది తెచ్చిచ్చిండు రమేష్ రెడ్డి అనే వ్యక్తి. అది 2 నెలలకు నెలకి ఎంత వస్తాయి? నెలకు 3000 చొప్పున వస్తాయి సార్. 3 నెలలు దుడ్లు పడ్డాయని ఎవరు చెప్పిండ్రు నీకు? నాకు ఒక మేడం గుణమల్ల మేడం సార్, రజిత మేడం అని ఉంది. ఆమె స్కూల్ హెడ్ మాస్టరా? ఆమె ఫోన్ చేసి మీ అమ్మకి డబ్బులు పడ్డాయి, నువ్వు కొత్తపల్లి కాదు నింగల్ చెట్టు పోయి ఓచర్ తీసుకుని రా, 9500 రూపాయలు పడ్డాయి అని చెప్పింది సార్. నేను నింగల్ చెట్టు పోయినా సార్, పోయి ఓచర్ తీసుకొని ఆడిపోయిన గుణమల్లకు పోతే ఆమె నాకు రాసి సంతకం పెట్టి, నువ్వు అల్లిపురంలో చైర్మన్ ఉంటుంది, చైర్మన్ తో నా సంతకం తీసుకుని. చైర్మన్ పేరేం పేరు? వెంకటమ్మ సార్. గుణమాల ఎందుకు పోయినావు? గుణమల్ల సార్, మేడం గుణమల్లలో ఉంటుంది సార్. ఆమె ట్రాన్స్ఫర్ అయింది, ఆమె చేపించింది కాబట్టి ఆమె మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఓచర్ రాసిస్తుంటే పోయినా సార్. నేను మేడం పేరు రచిత మేడం సార్. ఈమె ఇప్పుడు వెంకటమ్మతో నువ్వు సంతకం పెట్టుకుని పోయినావు? సంతకం పెట్టామా అని అడిగినా సార్. అంటే ఆమె ఏమన్నది, సర్పంచ్ సంతకం పెట్టవద్దు అన్నాడు, ఇట్లాంటివి అన్నీ జరుగుతాయి, నువ్వు ఈసారి సంతకం పెట్టవద్దు, నాకు తెలియకూడదు, వానికి డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పిండు సార్. చెప్తే నేను మేడం దగ్గర వెళ్ళినా సార్. కొత్త వచ్చిన మేడం అడిగినా సార్, ఇవ్వద్దని సర్పంచ్ అని చెప్పినారు సార్. రమేష్ రెడ్డి సార్. ఇప్పుడు సర్పంచ్ కాదు కదా? సర్పంచ్ కాదు సార్, మా మీన కుట్ర పని మొత్తం ఆయననే సార్ లీగల్ అని చేసేది. మీ అమ్మేవారు? మా అమ్మాయి ముసలి సార్. ఈమె చేత సార్, ఏం చేత నీది ఈ బాధ అర్థం మాట్లాడడానికి వచ్చినావు. ఎన్ని సంవత్సరాలు అయ్యమ్మా నువ్వు స్కూల్లో చేయడం బట్టి? 10 సంవత్సరాల నుంచి ఏమి నీకేమైనా ఏం జీతం వస్తుంది? స్వీపర్ గా పెట్టుకున్నారా? ఎట్లా పెట్టుకున్నారు? ఏం పెట్టాడు? ఇప్పుడు ఈ స్కూల్లో 2 ఉన్నాయి సార్. అందులో తెలుసు నాకు. గత 10 ఏళ్ల నుంచి చేస్తున్నావు. ఆయనని పెట్టించింది సార్. తగిలి ఆయనని పెట్టించి ఆయనని ఈ రోజు వద్దంటున్నాడు. ఈ పైసల కోసం నీ కొడుకు చెప్పినావు? చెప్పిన సార్, నాకు తెలియక చెప్పిన పిల్లల్ని ఎట్లా బతికించుకుందాము నీవేం పని చేస్తావు భీమాప? ఏం పని చేయండి సార్, కూలి వర్క్ చేసుకుంటా, సెంట్రింగ్ వర్క్ చేస్తా, గోడలు ప్లాస్టిక్ మాల్ కలపడానికి అట్లాంటి పనులకి. ఎంత? 3 పిల్లలు ఉన్నారా? 4 సార్. 4 కూతుళ్ళు సార్. నా పిల్లలు 4 నెలలు సార్ చచ్చిపోయా సార్. 4 కూతుళ్ళు చిన్న పనులు చేసుకుంటా. అయితే నాకు సోమవారం నాడు టైం చెప్పిండ్రు సార్. మేడం అడిగితే ఏమన్నాడు, నేను సార్ వాళ్ళతో మాట్లాడతా, నువ్వు సోమవారం నాడు రా అని చెప్పిండు సార్. ఈ స్కూల్ కాడికి సార్, అల్లిపురం స్కూల్ కాడికి. అయితే మా మమ్మీకి పొద్దుగాల పోయేటప్పుడు, నేను కొత్తపల్లి మండలం పోతున్నామా, నువ్వు సార్ వాళ్ళు వస్తే నాకు ఫోన్ చేయి, నేను వస్తా ఆడికి, సార్ వాళ్ళతో అడుగుతా, నెల రోజుల డబ్బులు ఎందుకు ఇస్తలేరు, నేను అడుగుతా, అడిగి ఇప్పించుకుందాం, మన పరిస్థితి బాగాలేదని చెప్పి పోయినా సార్. ఆడికి 12 గంటల మధ్యలో పోయినా, అల్లిపురం స్కూల్ కాడికి పోయినా సార్. పోయి సార్ని అడిగినా, సార్ నెల రోజులా సార్, నేను బతలాడబట్టి 3 ఏళ్ళకి వెళ్ళే పైసలు చేస్తే 3 నెలల జీతం పడ్డాయి. ఆ డబ్బులు ఇవ్వడానికి నానా తంటలు పడుతున్నారు. ఇప్పుడు ఆడ ఉన్న హెడ్ మాస్టర్ ఎవరు? స్కూల్ హెడ్ మాస్టర్ ఆంజనేయులు సార్ అంట సార్. ఆంజనేయులు ఎంఈఓ మాకు తెలియదు సార్ అంత పూర్తిగా. అయితే ఆడికి 3 టీచర్లు, 2 టీచర్లు వచ్చారు, ఒక మేడం వచ్చింది, ఒక సార్ వచ్చింది సార్. వచ్చినాక నేను పోయి అడిగినా సార్, సార్ మాకు డబ్బులు ఎట్లనే చేసి ఇప్పించేయండి పోండి సార్, మీరు వచ్చి మాకు న్యాయం చేసిపోండి. అయితే నేను అడిగినా సార్, మాకు డబ్బులు ఇప్పించేయండి పోండి సార్, ఈ రోజు కాకుండా రేపన్నా ఖచ్చితంగా ఇవ్వండి సార్ అంటే, సరే నేను మాట్లాడుతాను సార్. అయితే ఈ చైర్మన్ అనే టైం అని, నీవు సంతకం పెట్టకపోతే ఆయన మాటలేని,
ఈరోజు ఇంతగానో బతుకుమాడాల్సి వచ్చిందని చెప్పి నువ్వు అంటే కష్టం చేసింది నీకు తెలుసు కదా, తెలిసినాక ఇంకా నువ్వు పెడతలేవు, చేసిందే లేదా అంటే చేసింది అన్నది. అదే మాట్లాడినే వాళ్ళు వెనకనే వెళ్ళిపోయినా సార్. నేను కొత్తపల్లి మండలానికి వెళ్ళిపోయినాక నాకు ఎంబడే ఫోన్ వచ్చింది సార్. కానిస్టేబుల్ సార్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అన్నాడు. సార్ నేను అల్లిపురంకి వెళ్ళి కొత్తపల్లి మండలం వచ్చినా సార్, నాకు జర మండలం పని ఉంది అక్కడ వచ్చినా సార్ అంటే ఫోన్ కట్ చేసింది సార్. ఫోన్ కట్ చేసినాక అక్కడ డైరెక్ట్ మండలం లోపలికి వచ్చేసింది. ఫోన్ చేసారు. ఫోన్ చేస్తే ఇది మంగళవారం రోజా? లేదు సార్, నిన్ననే సార్. సోమవారం రోజేనా? నిన్ననే సార్ 2 గంటలకు వచ్చింది. 2 గంటలకు వచ్చి నన్ను తీసుకొని సార్ రమ్మంటున్నాడు, 10 నిమిషాలు మాట్లాడిపోదురా సార్ నారాయణపేట పోతాడంట అంటే ఏం చేసినా సార్, నేను చేసింది ఏంటి, నేను అడిగి వచ్చిన, నేను ఎవరిని గొడవ చేయలేదు, దౌర్జన్యం చేయలేదు. నేను ఇది అడిగి వీడికి వచ్చిన సార్, నాకు చిన్న పని ఉంది, నేను 1 గంట తర్వాత వస్తా సార్ అంటే నన్ను వినలేదు సార్. ఎక్కించుకొచ్చి లేదు, వాళ్ళు సార్ వాళ్ళు ఒక బండి ఉంది, నా బైక్ ఉంది సార్. నా బండి మీద నేనే నడిపినా, ఖచ్చితంగా రావాలంటే నా వెనక సార్ కూకున్నాడు. రాందాడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేసింది సార్. తీసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్ఐ సార్ తినిపోయాడు సార్. ఎస్ఐ సార్ తినేసినాక ఎవరు నీవా అంటే అల్లిపురం సార్ అని చెప్పింది. రారాబాయి లోపలికి అని చెప్పింది. లోపలికి రాందా సార్ ఏం అడుగుతలేరు సార్, అసలు ఇక కొడుతూనే ఉంటాడు చేత్తోన, అసలు అన్న కొడుతున్నాడు సార్. చెవు పంపారు అంత వీక్ సార్. కొట్టినాక చేతులు దాపా అని చెప్పి అది లబ్బర్ తీసుకున్నాడు సార్. లబ్బర్ తీసుకుంటే నేను ఒకటి చెప్పిన సార్, నేను తప్పు చేయలేదు, ఊళ్ళోకి పోయి ఎంక్వైరీ చేయండి, నేను తప్పు చేసినట్లుంటే నన్ను ఏం చీట్ చేసినా భరింపుతానని, మీరు ఎంత కొట్టినా కానీ నేను భరింపుకుంటా సార్. మీరు ఏ తప్పు చేయండి కొట్టకండి సార్, మీరు కాలు మొక్కుతా అని చెప్పిన సార్. అయినా ఇటో వినలేదు సార్. వినకుండా ఉండి జరిసేపు ఆగ్రాబాయ్ అని చెప్పి బయటకు వచ్చి కార్లు ఎక్కించుకొని ఇటు కోయతాను దారి అని చెప్పింది సార్. చక్కగా కోచ్కి తీసుకుపోయింది సార్. సీఏ దగ్గర 1/2 గంట సేపు మాట్లాడింది సార్. లోపలికి పిలుచుకున్నారు. నన్ను ఒక గోడకు నిలబెట్టింది సార్. ఇట్లా కూకున పెట్టింది. గోడ కూకున పెట్టి దీని మీద బూటు కాలుతోన నిలబడి అసలు కొట్టును అది నన్ను వాస్తున్నాడు సార్. నా ఎవరు దిక్కున్నారు సార్ నా గోడలు. నీ బాధ మాకు అర్థమవుతున్నది కానీ అసలు ఎన్ని గంటల వరకు అడుగు పెట్టుకున్నారు కోసికిలా? నైట్ 7:30 వచ్చింది. 7:30 తర్వాత వదిలేసాను సార్. అయితే లేవనికి రాకపోతే మీకు లేపి ఇట్లా నడిపించుకుంటా బూటు కాళ్ళతో తొక్కుతున్నాడు సార్ కాళ్ళని. అంటారు. రాత్రి కూడా లేదు సార్, ఆడ కొట్టినాక ఆడ నుంచి ఈడికి తీసుకొని వచ్చిరా? మళ్ళా ఈడికి తీసుకొచ్చి 7:30 తర్వాత మీ వాళ్ళు ఎవరైనా వస్తే ఇడిచి పెడతాం బాయ్, లేకపోతే ఇంట్లోనే పెట్టుకుంటామంటే మా వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేయండి సార్ అని చెప్పి మా తమ్ముళ్ళకి ఫోన్ చేసి తినిపించుకొని గోళీలు తీసుకొని ఇంటికి పోయి తినకుండా అనుకున్నా సార్. నా బాట చూస్తే నా పిల్లలు నేను ఎవరితో పోయేటోని అతి దారుణంగా కొట్టింది సార్. మేమైతే అటెండర్ పైసలు ఏర్పాటే పడతాయి, బాత్రూములో ఏర్పాటే పడతాయి. బాత్రూముల్లో పెట్టిండు నన్ను. ఒళ్ళనోళ్ళ నాన్న అంటనంటే చెయ్యమ్మా నీవే చెయ్యి, ఎవరు రారంట నీవే చెయ్యి అంటున్నాను. పెడితే 3 ఏండ్ల పైసలు పడ్డాయి సార్. అన్ని దినాల కొలిగే రమాజరెడ్డి పెట్టిండు. మొత్తాడు తెంపయ్యా ఇప్పుడు కొనరాబను పట్టున్న తెంపి పారేస్తాను నా మొన్ని అంతా పెట్టిండు సార్. పెడితే 3 ఏండ్ల పైసలు పడ్డాయి. 2 సారోళ్ళు పోయిండ్రు, ముంజత సారోళ్ళు పైసలు ఇచ్చి పోయిండ్రు, పడ్డ పైసలు. ఇప్పుడు 3 సారోళ్ళు పోయిండ్రు. ఇప్పుడు రజిత మేడంకి పడ్డాయి, గుండిమల్ల మేడం. ఆ పైసలు చేయాలంటే సాలేలా ఒక ఆయమ్మ ఏజెంట్ అంట, ఆయమ్మది నాకు తెలియదు, సంతకం చేయను. ఆయమ్మని రజిత మేడంని ఆయమ్మతో సంతకం చేపిస్తారా, కొండబాబా పైసలు నింగల చెట్ల పడ్డాయి అన్నది. అంటే ఆయమ్మని సంతకం పెట్టనిస్తలేడు, అట్టు పైసలు దేవుకున్నాడు. నెల దేవుకొని ఇట్లా చేస్తున్నాడు. పెడతాను అంటది. హెడ్ మాస్టర్ పెట్టిండ్రు. ఇప్పుడు అమ్మ పెడితేనే పైసలు అటుంటే నేను రమేష్ రెడ్డి చెప్పిన దగ్గర నేను పెట్టాను సార్. 3 మాటల సారు. ఇంకా భూమి తీసుకుంటే గిట భూమి గిట వాళ్ళని గుడిసేపించిండు. మా యారాన్లని, సొంతం యారాన్లని గుడిసేపించి వాన్ని కొట్టి పొట్ల వేసి కొట్టి కొన్నాడు. భూమి పట్ట చేయనిస్తలేడు.
మాకా సార్ ఇప్పుడు అవి 1000 రూపాయలు పడ్డా అంట 9,000 పడితే కొండవమ్మ అన్నది రజిత మేడం సంతకము అన్నది పెడతలేదు అన్నది ఆమె మీద పెట్టావా పెట్టు నా పిల్లల్ని ఎట్లా బతికిసుకుంటూ పెట్టావా అంటున్నా పెట్టపోతే ఆయన అంటున్నా అని ఈ అబ్బాయి లేచిపోయా పెద్ద సార్ వాళ్ళు వచ్చిండ్రి సాలేలకు చెకింగ్ చేయడానికి వచ్చిండ్రి వాళ్ళు గిట్ట చెప్పిపోయారు ముందే ఆయమ్మకు పెట్టుండి వెనకసి మీరు పెట్టుకున్నారు కదా నన్ను అడిగి గిట్ట చేయమంటారు అని పెట్టుకున్నారు 9,000 పడ్డట్ల సిప్పు కూడా ఉంది పడ్డాయి పైసలు అంటున్నాకే చేసియండి పెద్ద సార్ వాళ్ళు గిట్ట అమ్మకు ముంజేత పడ్డాయి 2 వంగ చేసుకున్నది కన్న మురికి ఎత్తిపోసింది మంది ఏం బయటికి తోలిచ్చి లేదు కదా చేసింది నువ్వు చెప్పిన అంటున్నా అని చెప్పిండు సార్ చెప్తే నేను అట్లే చేసుకుంటా పోగా నెల పైసలు పడి ఎంత సీర వచ్చిన ఆయనకు నన్ను కాదని మళ్ళీ ఆయన పెట్టిండు నేనేమన్నా నా 2 వంగ పడుతున్నాయి చెట్లకు నీళ్ళు పట్టమంటున్నావు అది ఆయన ఏం చేసిండు అంటే అడగనీకి వచ్చిండు నాకు తెలియదు సార్ వాళ్ళు ఎన్ని పైసలు పడుతుండవో ఇచ్చిపోతాడంట మళ్ళీ ఇప్పుడు సంతకం పెట్టిస్తాడంట అంటున్నాని పిలోనాపి నా కొడుకుని కొత్తపల్లి నుండి పిలోనాపి నువ్వు సాలలు పోయి గొడుగు చేసినావు అంటున్నాను రమేష్ పట్టించిండు సార్ ఈడగొట్టింది కొచ్చికిలో కొట్టిండ్రు ఇంత కక్ష ఎందుకు కానీ అంటున్నాను కక్ష బండ్లు పెట్టిన బొట్టం వచ్చి కూకున్నది నా కాళ్ళు మొక్కాలే కిత కంటాడు నీ కాళ్ళు తిరగాలంట అడుకొని తింటా కానీ నీ కిత నేనెందుకు కాళ్ళు మొక్కుదు ఇప్పుడు సాలేల పనిగేట తీసి పారేస్తాడా ఏం చేస్తాడో చూడాలి కంట్లే పడాలి వాడు కంట్లే పడాలి నేను గదులు పెట్టుకున్నట్లు మొలతాడు దింపేస్తా నందిని మా ఊరు అల్లిపురం మా నాయన పేరు కావాలి ఎల్లప్ప మా నాయనమ్మ స్కూల్లో పనిచేసేది అదే బాత్రూమ్లు కడిగే పని చేస్తుంది ఇప్పుడు సర్పంచ్ పెట్టిందని చేసింది ఇప్పుడు అవి అడగడానికి మా నాయనమ్మ మా డాడీకి ఫోన్ చేసానంటే మా డాడీ పోయి అడిగిందంట వాళ్ళని అడిగితే పైసలు ఏమని అడిగిందంట మేడం వాళ్ళు సోమవారం రోజు రమ్మన్నారు అందుకని మా డాడీ పోయి అడిగినందుకు ఎస్సీ ఆమెని తిట్టిండు అని ఇట్లా కంప్లైంట్ ఇచ్చిండ్రు ఆమె పోయి ఇవ్వలేదంట కానీ రమేష్ రెడ్డి ఇచ్చిండంట అందుకని మా డాడీని తోలుకుపోయి పోలీస్ స్టేషన్లో కొట్టిండు కోసిగిలో కూడా కొట్టిండంట ఈరోజు నిన్న జరిగిన సంఘటన మన కొత్తపల్లి మండల కేంద్రంలోని అల్లిపురం గ్రామ పంచాయతీ ఉంటుంది. అల్లిపురం గ్రామం లోపల ఎల్లప్ప అనే ఒక నిరుపేద కుటుంబం, ఆయన కూలీనాలు చేసిన బతికే మనిషి, నిరుపేద మనిషి. వాళ్ళ మదరు స్కూల్లో ఆయా పోస్టు చేస్తుందని గత 4 ఏళ్ళకి వెళ్ళి పనిచేస్తూ ఉన్నది, 5 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నది. ఆమెకు రావాల్సిన ఏవైతే 3 నెలల జీతం ఉన్నదో ఆమె ఈ ప్రభుత్వం రాగానే ఎమ్మడే ఆమె తీసేసింది స్కూల్లోకి వెళ్ళి. ఎందుకు తీసిందామని అడిగితే లేదు మీరు అవసరం లేదు నువ్వు వేరే పుత్తలు పెట్టమని చెప్పేసి తీసేసాడు. తీయని ముసలామె నేను పనిచేసిన గత 3-4 నెలలు నా జీతం ఇవ్వండి అడిగింది మన అడిగితే సరే ఇస్తామని చెప్పేసి నవంబర్లో ఉన్న మేడం అయితే హెడ్ మాస్టర్ను ఆ మేడం ఓచర్ రాసి క్లియర్గా అవ్వ నీకు 3 నెలల జీతం 9,000 పడ్డది, నేను ఓచర్ రాసి ఇస్తున్నా, స్టాంప్ వేసి ఇస్తున్నా, నువ్వు ఎవరు స్కూలు చైర్మన్ దగ్గర సంతకం చేసుకుని అమౌంట్ డ్రా చేసుకోవని అవ్వ చెప్పింది. చెప్పిన పాపన ఆ అవ్వ కొడుకు వెళ్ళప్ప ఇప్పుడు ఎవరు తను తిన్నారో వెళ్ళప్ప పోయి స్కూల్ చైర్మన్ అడిగిండ్రు, అమ్మ ఇట్లా నువ్వు సంతకం చేస్తే మాకు డబ్బులు రాయితాయంట పే చేయాలంటే ఆ స్కూల్ చైర్మన్ ఉండి నాకేం తెలియదు, సర్పంచ్ ఏం చేస్తే ఏం చెప్తే అదే చేస్తా, నాకు సంబంధం లేవు ఇవన్నీ, మీరు సర్పంచ్ని అడిగిరండి. ఎల్లప్ప అడిగిండు, దీనికి సర్పంచ్ కింద సంబంధం, సర్పంచ్ లేనేలేడు కదా, పదవి కాలం అయిపోయి 1.5 years సంవత్సరాలు అవుతున్నది, ఇప్పుడు సర్పంచ్ లేడు కదా, నువ్వు స్కూల్ చైర్మన్వి, మాకు ఇబ్బంది అవుతుంది, నాకు 4 ఆడపిల్లలు ఉన్నారు, నేను బతకలేని పరిస్థితి, నా భార్య చనిపోయిందని బాధపడకుండా నాకు సంతకం చేయమంటే ఆమె చేయలేదు. ఈ ప్రాసెస్ దాదాపు ఒక 2 నెలలు 15 రోజులు నడిచిన తర్వాత నా దగ్గర నన్ను సంప్రదించారు. వాళ్ళు ఎంఈఓ గారి దగ్గర ఆ స్కూల్ యజమానితో మాట్లాడితే వాళ్ళు రేపు మాపు అని చెప్పి 10 రోజులు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. వారం 10 రోజులు పోస్ట్ పోన్ చేసిన తర్వాత రీసెంట్గా నిన్న వచ్చింది. నిన్న అక్కడ అధికారులు ఎవరైతే పీఆర్టీ అధ్యక్షులు కానీ ఎంఈఓ గారు కానీ ఊరిని సంప్రదించి అక్కడ రావాల్సిన 9,000 ఇప్పుడు కొత్త వచ్చిన టీచర్ చెప్పిండ్రు. ఆ కొత్త వచ్చిన టీచర్ ఏం చేసింది, ఆ 9,000 అమౌంట్ డ్రా చేసిందండి. బాగా గుర్తులేదు, కొత్త వచ్చిన టీచరు 9,000 ఆమె పడ్డ శాలరీ డ్రా చేసింది. డ్రా చేసిన వాళ్ళు ఎంఈఓ క్లియర్ చెప్పిండు, నువ్వు డ్రా చేసిన అమౌంట్ ఏదైతే ఉన్నదో ఎమ్మడే నువ్వు ఎవరో బీమా పని చేస్తున్నా బీమా ఇవ్వవు, బీమా తప్ప వాళ్ళ కొడుకు అబ్బాయికి వాళ్ళ అబ్బాయికి డబ్బులు అని చెప్పారు. చెప్పడం వల్ల సద్దు అనేది అనుకున్నాం.
ఆ క్యాజువల్గా ఏముంటుందండి ఊళ్ళో లోపల ఎల్లప్పని కూడా పిలిపించాను, అక్కడ ఎల్లప్ప అమ్మని పిలిపించారు, చైర్మన్ పిలిపించారు. ఎల్లప్ప ఏమన్నాడు, అమ్మ ఇదే పేమెంట్ నాకు 2 నెలల ముందు ఇచ్చుంటే నా పిల్లలకు కొద్ది ఖర్చులు వెళ్తున్నాయి కదా ఏమమ్మని ఏమన్నా మన స్కూల్ చైర్మన్ అడిగి గట్టిగా. నువ్వు సారులు చెప్తున్నారు, ఎంఈఓ గారు చెప్తున్నారు, పిఆర్టీ అధ్యక్షులు చెప్తున్నారు, హెడ్ మాస్టర్ చెప్తా ఉన్నారు, మాకు ముందే ఇస్తే అయిపోతుందేమని ఎల్లప్ప అడగడం వల్ల ఆహా నువ్వు మమ్మల్ని ఎట్లా నిర్దేశిస్తావు, క్యాజువల్గా ఊళ్ళో లోపల లేదండి లాంగ్వేజ్ వాళ్ళు అనుకుంటారు చిన్నగా, ఇక్కడ ఆమె అన్నది లేదు చేసింది లేదు. గట్టి అడగడం వల్ల సర్పంచ్ అంటావు, సర్పంచ్ పదవిలో లేడు, సర్పంచ్ పేరుని తీస్తావమ్మా అన్న తప్పుకు ఆ పర్సన్ ఆ సర్పంచ్ అనే మనిషికి ఏం చెప్పింది, వాళ్ళ ఊరిలో ఎవరైనా చెప్పిండ్రు. సర్పంచ్ అనే వ్యక్తి ఎంబడి ఎటువంటి పిటిషన్ లేకుండా బాగా గుర్తుపెట్టుకోండి. నా దగ్గర వెళ్ళకపోయినా మధ్యాహ్నం నా దగ్గరనే ఉన్నాడు. ఉదయం 11-12 గంటలకు చిన్న ఊళ్ళో స్కూల్లో పంచాయతీ అయింది, 11 గంటల 12 గంటలకు నా దగ్గర వచ్చిన వెళ్ళప్ప ఇమ్మీడియట్లీ 1 గంటలకు పిటిషన్ లేదు, పిటిషన్ ఇచ్చిన దారు ఊళ్ళోనే ఉందండి, ఆమె ఎవరైతే చైర్మన్ ఊళ్ళోనే ఉంది. పిటిషన్ లేకుండా ఒక ఫోన్ కాల్కు ఎస్ఐ అనే వ్యక్తి రెస్పాండ్ అయ్యి ఎంబడి కానిస్టేబుల్ పంపించి మద్దూరు కొత్తపల్లి మండల కేంద్రం ఎంఆర్ఓ పనిచేస్తూ ఉంటే ఆ పనిలో అక్కడ పని వదిలిపెట్టి ఎంబడి లాక్కొని బండి మీద తీసుకొని మద్దూరు తీసుకొచ్చి చిత్రహింసాలండి. నేను ఆశ్చర్యపోయి నేను ఎస్ఐ గారితో 2 సార్లు మాట్లాడా, సార్ మా పర్సన్ పట్టుకోపోయినామంట, ఎందుకు పట్టుకోపోవాల్సింది, ఏమైనా ఉంటే మీరు లీగల్ మీరు మాట్లాడతాం, మాకు వేరే ప్రోగ్రామ్ అని చెప్తే ఎస్ఐ గారు ఉండి లేదు అట్టేట మాట్లాడతాడు, ఆమె చైర్మన్ అడ్డం మాట్లాడ తిట్టిందంట, బూతులు తిట్టిందంటే సార్ ఏం తిట్టినా కూడా తిట్టినట్టు రుజువు అయితే 100% మేము ఎల్లపతోనే స్వారీ చెప్పిస్తాం, కాలు ముట్టుకుని ఈ మాట ఎస్ఐ గారు చెప్పాను. నేను లేదు మేము తర్వాత మాట్లాడదాం, ఫోన్ కట్ చేసిన ఎస్ఐ గారు. ఆ విధంగా 2 సార్లు మాట్లాడా. అయితే ఏమైందండి రీసెంట్గా ఎల్లప్పని తీసుకొచ్చి ఎస్ఐ గారు చిత్రహింసలు పెట్టారు. నిన్న మధ్యాహ్నం 1 గంటలకు పట్టుకొచ్చి మధ్యాహ్నం 3 గంటలకు కొట్టారు. నేను 3 గంటలకు మళ్ళీ ఫోన్ చేసిన ఎల్లప్ప ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. మళ్ళీ వేరే కనుక్కుంటే ఎల్లప్పని కొట్టడమే కాకుండా ఇక్కడ నుంచి మళ్ళీ అదే వెహికల్ వేసుకొని కోచి పిఎస్ తీసుకుంటారు, సర్కిల్ ఇన్స్పెక్టర్. నీ మద్దూరు పిఎస్ ఉంటే కోచి తీసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది. కోచి తీసుకుపోయి అక్కడ సిఐ ముందల, అక్కడ కానిస్టేబుల్ ముందల అక్కడ బెడ్తోన నేను ఉదయం ఆశ్చర్యపడిన వాళ్ళ ఇంటి పరమ చూద్దామని పోతే ఎక్కడి పక్కన మీరు చూసారు. ఇప్పుడు ఎక్కడెక్కడ పూట్లు బిక్కొచ్చిన బెడ్తో కొడితే అరిపాదాలు కానీ పిక్కలు కానీ చేతులు కానీ ఆశ్చర్యపోయినాం. ఇదేంటంటే నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి సార్ ప్రజాస్వామ్యం అంటాము, ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన అంటున్నావు. ఇంత నీ సొంత కాన్స్టిట్యున్సీ నీ సొంత మండలంలో నిరుపేద కుటుంబం వాడు తప్పు చేసిందా, తప్పు చేసి మీరు మందలించండి, ఇదే మీరు శిక్షించండి, రిమాండ్ చేయండి. తప్పు చేస్తే పని చేసిన తప్పుకు డబ్బులు అడిగితే ఈరోజు అంత చిత్రహింస పెట్టడం ఏందని చెప్పి మా బాధ. అయితే ఎలా పని చేద్దాం అడిగితే ఎలా చెప్పిండు, అన్న నేను ఏం తప్పు చేయలేదు, నాకు జరిగింది ఇది వాస్తవము, నన్ను చిత్రహింసలు చేసిండు అక్కడ సిఐ పిఎస్ దగ్గర రోజులా చాలా కొట్టినాను. ఎట్లా పెట్టిరు కూర్చోబెట్టి కాలం నిలబడ్డానండి. ఆశ్చర్యపోవద్దు. ప్రజాస్వామ్యం ముందే పోలీస్ వ్యవస్థ ఏమవుతుంది, పోలీస్ వ్యవస్థనే తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతం. గత 10 ఏళ్లలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ మంచి అవార్డులు వచ్చినాయి మనం చూసినాం గతంలో. అవన్నీ తుంగలో దొక్కి పోలీసులు కాళ్ళ మీద నిలబడండి, కాళ్ళ మీద నిలబడి కొడుతుంటే అరికాళ్ళ మీద బెల్టుతున్నా. ఇంత అన్యాయమా? దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను పోలీస్ వ్యవస్థకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గౌరవ ముఖ్యమంత్రి వారికి కానీ, సార్ మీరేమైనా చేయాలనుకుంటే ప్రజలకు మేలు చేయండి, నిరుపేద మేలు చేయండి. అది కాకుండా మేము ఏదో మా దగ్గర లేడని చెప్పేసి, మా దగ్గర పనిచేస్తామని చెప్పి దౌర్జన్యం చేపిస్తాం, మా కార్యక్రమం కొట్టిపిస్తాం, చేతిలో ఉందని చెప్పి పోలీసులను కేసులు పెట్టిస్తామంటే ఇది మీకు సంస్కారం కాదు. రేవంత్ రెడ్డి సార్ ముఖ్యంగా మీ కార్యకర్తలకు చెప్పండి, మీ దగ్గర సమస్య వచ్చిందా లేదా తర్వాత విషయం, కానీ మీ కార్యకర్త 100% మీరు చెప్పాలి. ఎందుకంటే స్థానికంగా అన్ని మండలాల్లో కార్యకర్తలు చేస్తున్న దౌర్భాగ్యాలు, వాళ్ళు చేస్తున్న దాడులు, వాళ్ళు చేస్తున్న అరాచకాలు చాలా పెరిగిపోతున్నాయి రోజు రోజుకు. సంస్థ పాలన లోపల చాలా అవినీతి వృద్ధి ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ కార్యకర్త మీరు మందలిస్తారని చెప్పేసి కుటుంబాన్ని కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పి. ఎందుకంటే 4 పిల్లలు సార్, మినిమం పిల్లలు అంతా 10 ఏళ్ళ పిల్లలే. వాళ్ళ భార్య ఎల్లప్ప భార్య చనిపోయి పిల్లలు ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఆయనకు అధ్యక్షుల భూమి ఉంది. దాదాపు నిన్న తెలిసి అర్థమైందంటే ఎల్లప్ప అనే వ్యక్తి మీద రమేష్ అనే వ్యక్తి గత 3 సంవత్సరాలు నేను టార్చర్ చేస్తామంట. వస్తే నా ఎంబట నాతో పని చేయాలి లేకుండా లేదు. ఊరు అందరూ అదే చెప్తున్నారు, నీ ఆయన ఎంబడికి పని చేయాలి, నాకు అర్థం కాదు. నా ఎంబడి తిరుగు, నేను చెప్పింది చేయి, నాతో ఉండకపోతే మాత్రం నీకు పనిష్మెంట్ ఇదే ఉండదు. దానిలో భాగంగా నేను ఎల్లప్ప ఈ విధంగా రివెంజ్ తీసుకోని చెప్పి మేము అనుకుంటా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. ఈరోజు ఈ కొడంగల్ నియోజకవర్గం లోపల బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల పైన మరి దౌర్జన్యాలు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల పైన, ప్రతిపక్ష కార్యకర్తల పైన ఏదైతే ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు అల్లిపూర్ గ్రామంలో ఏం జరిగిందండి, వాళ్ళ అమ్మ అక్కడ స్కూల్లో పనిచేస్తే ఆ స్కూల్లో పనిచేసినటువంటి సంబంధించిన డబ్బులు 9,000 రూపాయలు వాళ్ళ అమ్మకు వచ్చిన, ఎవరికి, ఎల్లప్ప అమ్మకు తల్లిగారికి. స్కూల్లో పనిచేస్తే 3 ఏళ్ల నుండి పనిచేస్తే 9,000 పైచీలకు డబ్బులు వాళ్ళకి వచ్చినాయి. ఆ డబ్బులు వచ్చిన దాన్ని 9,000 రూపాయలు ఓచర్ రాసి అక్కడ ఉన్నటువంటి కన్వీనర్ హెడ్ మాస్టర్ గారు సంతకం చేసి తీసుకోండి అమ్మ, చైర్మన్ సంతకం చేసుకోండి అని చెప్పి ఆయన ఓచర్ కూడా రాసిచ్చిండు. ఇది ఓచర్. మరి పని చేసినందుకు ఆమె ఓచర్ 9,000 రూపాయలు ఉంది. ఆల్రెడీ హెడ్ మాస్టర్ గారు సంతకం చేసిండు, మీరు చూడవచ్చు.
కన్వీనర్ అని చెప్పి హెడ్ మాస్టర్ గారు సంతకం చేసిండ్రు. మరి సంతకం చేసినప్పుడు చైర్మన్ గారు కూడా చేస్తే అయిపోతుంది కదా. మరి హెడ్ మాస్టర్ గారు పని చేయందే ఆమె ఓచర్ రాసి ఇచ్చి మరి సంతకం చేస్తారా? ఒక అధికారి ఎవరైనా అట్లా చేస్తారా? ముఖ్యంగా ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అటువంటి పనులు ఎవరు కూడా చేయరు. ఆమె పని చేసింది కాబట్టి ఓచర్ రాసి ఇచ్చింది. దీనికి సంబంధించిన డబ్బుల విషయం లోపల మరి ఎల్లప్ప మా స్కూల్ దగ్గరికి పోయి మా అమ్మగారు మరి పని చేసిండ్రు, దానికి సంబంధించిన ఓచరు మరి 9,000 రూపాయలు మరి ఓచర్ రాసి ఇచ్చిండ్రు. మరి చైర్మన్ గారు సంతకం చేసి మాకు ఇవ్వండి అని చెప్పి ఆయన పోయి అక్కడ అడగడం జరిగింది. అడిగితే ఆ చైర్మన్ గారు మేము ఇప్పుడు చేయం, మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ అంట మాజీ సర్పంచ్ గారు చెప్తే చేస్తానో ఏదో అన్నాడంట. చైర్మన్ గారు మీరు కదమ్మా మేము పని చేసినాము, మీరు చైర్మన్ మాకు సంతకం చేయండి, మా డబ్బులు మేము తీసుకున్నాం, పని చేసినందుకే అడుగుతున్నాం అని చెప్పి ఆయన సావధానంగా అడిగిండు. ఆయన ఆల్రెడీ లేడు, సర్పంచ్ లేడు, మరి ఆయనది ఎందుకు అని చెప్పి ఒక మాట అన్నాడు. ఒక మాటని ఇది చేసుకొని ఆయనను కావాలని చైర్మన్ గారితో ఆమెను ఎలాంటి తిట్టకుండా చేయకుండా ఆమె దగ్గర ఏదో కంప్లైంట్ ఇచ్చిండ్రని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి మరి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి రాజకీయంగా ఫోన్ చేసి ఈ ఎల్లప్ప ఎక్కడున్నావు అని చెప్పి ఒక కానిస్టేబుల్ గారు ఫోన్ చేస్తే నేను కొత్తపల్లిలో ఉన్నా అని చెప్పిండు. కొత్తపల్లికి నేను వస్తున్నా అని చెప్పి ఫోన్ కట్ చేసి కొత్తపల్లికి ఒక 5-10 నిమిషాలనే కొత్తపల్లికి పోయి ఆయనను పోలీస్ జీప్లో ఎక్కించుకొని మరి మద్దూరు పిఎస్కు తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఆయనను విచక్షణ రహితంగా ఎస్ఐ గారు మరి ఆయనను బూటు కాలుతో దన్నుతూ కొడుకాన్ని ఇష్టం పోయినట్లు నువ్వు నక్కలు చాలా అయినా ఎరాని వాడ పెద్ద మనుషులకు నువ్వు ఉల్టా మాట్లాడతావంట, ఏం సంగతి రానిది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఇక్కడ విచక్షణ రహితంగా కొట్టిండు. ఇక్కడ కొట్టడమే కాకుండా మళ్ళీ ఈ నుండి కోజీ తీసుకుపోయిండ్రు. కోజీలా తీసుకుపోయి అక్కడ కూడా ఇష్టం వచ్చినట్ల ఆ బూటు కాళ్ళతోటి మోకాళ్ళ పైన తొక్కి అరికాళ్ళ మీద కొట్టిండట. అంత నేరం ఎల్లాపై ఏం చేసిండు? ఒక దొంగన, ఒక తీవ్రవాద, ఒక చీటరా, ఏం చేసిండు నేరం? ఆయన తన తల్లి పనిచేసింది, పనిచేసిన డబ్బులు ఇయ్యడమే తప్ప. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పోలీస్ అధికారులు కూడా మేమేమంటున్నామంటే ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదు. ఈరోజు ఆయన ఎవరో సీఎం అనుచరులో ఇంకెవరో చెప్తే, అధికార పార్టీలో ఉన్నోళ్ళు చెప్తే మేము ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం, ఇష్టానుసారంగా కేసులు పెడతాం, ఇష్టానుసారంగా వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేసి మరి 3rd డిగ్రీ ఉపయోగిస్తామని చెప్పి మీరు ప్రయత్నం చేసేది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని కాపాడాల్సినటువంటి మీరే ఈరోజు ఈ విధంగా చేయడం అనేటటువంటి చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము సీఎం గారి అనుచరులు అనేటట్టు చెప్పుకునే వాళ్ళకు కూడా ఒక విషయం చెప్తా ఉన్నాం. మీరు సీఎం అనుచరులు అయితే మీ గ్రామాలను ఒక అద్దంలాగా చేయండి. ఓ 10 కోట్ల 20 కోట్ల సీఎం గారి నుండి నిధులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున గ్రామాలను అభివృద్ధి చేయండి, మండలంని అభివృద్ధి చేయండి. కానీ నా మాట వింటలేడు, నా వెంబడొస్తలేడు, నా రాజకీయ పార్టీ వెంబడొస్తలేడు అని చెప్పి ఈ బీసీ వర్గాల వారికి చెందినటువంటి వాళ్ళని ఈ విధంగా మీరు మరి ఏదో పొలిటికల్ ప్రెషర్ ఉపయోగించి పోలీస్ అధికారులతోటి ఈ విధమైనటువంటి మీరు దౌర్జన్యాలు చేయిస్తే ఈ ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీకు కాలం ముంచుకొచ్చింది, మీకు ఏమంటారు కదా, మీకు ఇదైతేనే ఎక్కువ ప్రౌడ్ అనేది ఎక్కువ అయితేనే ఈ విధమైనటువంటి చర్యలు చేపడతారు. కాబట్టి వీటిని మీరు తగ్గించుకోవాలి. ఇటువంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోలీస్ అధికారులు కూడా ఆలోచన చేయాలి. కంప్లైంట్ వచ్చినా, అధికార పార్టీ నాయకులు మీకు ఫోన్ చేసినా ఆ జరిగిన విషయంలో ఏది నిజం, ఏది అవాస్తవం, ఏది వాస్తవం మీరు తెలుసుకోవాలి, విచారణ చేయండి. నిజంగా ఆమెను అక్కడ ఏమైనా కొట్లాట జరిగింది ఏంటంటే చట్ట ప్రకారం మేముందో దాని ప్రకారం విచారణ చేసి చేయండి. అధికార పార్టీ వాళ్ళు చేసినా మేము కేసు ఫైల్ చేస్తాం, ఇంకొకటి చేస్తాం అంటే ఇది సరైన పద్ధతి కాదు. మేము కూడా చూస్తూ ఊరుకోం. మీ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎస్సీ ఎస్టీ బీసీల పైన మీ దమనకాండాన్ని ఈ విధంగానే కొనసాగిస్తే మాత్రం అన్ని వర్గాల ఏకమై తప్పకుండా మీ యొక్క ఈ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున మేము ధర్నాలు, రాస్తారోకాలు, అవసరమైతే ఉన్నతాధికారులకు, పోలీసు ఉన్నతాధికారులకు, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి ఆ విధంగా కంప్లైంట్ చేసి అవసరమైతే హ్యూమన్ రైట్స్కు కూడా మేము ఫిర్యాదు చేస్తాం. ఎక్కడ కూడా వెనకడుగు వేయం, ఎక్కడ కూడా వెంటికి జరగం. ఇటువంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మానుకోండి. నిజంగా మీరు సీఎం అనుచరులని మీకుంటే
మీరు తీసుకురండి ఆ నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయండి. మీ గ్రామాలకు 10 కోట్ల 20 కోట్ల 50 కోట్లు తీసుకొచ్చి నిధులు ఆ విధంగా ప్రేమతోటి ప్రజలను మనసుకు గెలుచుకోండి. ప్రేమతోని ప్రజలను మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయండి. కానీ ఈ విధంగా దౌర్జన్యం చేసి కేసులు పెట్టించి కొట్టించి మేము ఏదో పబ్బం గడుపుకుంటాం, మాది నడుస్తుంది అని చెప్పి మేము విర్రవీగుతామంటే ఇది సరైన పద్ధతి కాదు. మీకు సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్పే వరకు మేము కూడా ఊరుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా బీసీ వర్గానికి చెందినటువంటి ఒక ముదిరాజు బిడ్డకు ఈరోజు మీరు ఏ విధంగా ఇచ్చేస్తారండి? మీరు ఒక అగ్రవర్ణాలు అయితే మీ చెప్తున్నాం కదా, మీరు అభివృద్ధి చేసుకోండి, నా మాట ఇంటలేడని చెప్పి ఈ విధంగా మీరు చేయడం ఇది సరైన పద్ధతి కాదు. ఈ విధానాన్ని మీరు మార్చుకోవాలి. ఈ వేదిక ద్వారా మీడియా ద్వారా మేము సీఎం అన్నగారికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీ అనుచరుల ఒక ఆగడాలను, మీ అనుచరుల దౌర్జన్యాలను తగ్గించుకోమని మీరు చెప్పండి దయచేసి. కానీ ప్రచారం జరుగుతూ ఉంది, ఇది సరైన పద్ధతి కాదు. మీ అనుచరులకు ఇంకా నిధులు ఇవ్వండి, కోట్లలో నిధులు ఇవ్వండి, మండలాన్ని డెవలప్ చేయండి, గ్రామాల ఆ విధంగా చేయండి. కానీ ఇటువంటి దౌర్జన్యం ఏంది? బీదోడు, ఒక బీసీ వర్గానికి చెందినటువంటి బీదోడు, వాని పైన మీ దమనకాండ ఏందండి? ఇటువంటి చర్యలను మానుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు చేపడితే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల పైన కానీ ప్రతిపక్షాల పైన మీరు చేస్తే పెద్ద ఎత్తున రాస్తారోకోలు నిరసనలు చేసి ఇటువంటి దమనకాండలు ఇట్లా దౌర్జన్యాలు ఎప్పటికప్పుడు ఖండిస్తాం, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. బాధితులకు న్యాయం జరిగే వరకు ఎంతవరకైనా పోరాటం చేస్తాం, ఎక్కడ కూడా వెనుకంజ వేయమని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు ఆలోచన చేయండి. అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. మీరు చట్టపరంగా చట్టాన్ని గౌరవించండి. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు చెప్పిండ్రు కాదా మేము ఏదో చేస్తామనే విధంగా మీరు ఆ విధంగా చేయకండి. మీరు దయచేసి మీకు కూడా ఒక మనసాక్షి అనేటటువంటిది ఉంటుంది. మనుషులే, మీరు మ్యాన్ హ్యాండిల్ చేసే వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు నిజంగా అటువంటి క్రూరమైన పని చేసిండ్రు, ఒక చీటింగ్ చేసిండ్రు, దొంగతనం చేసిండ్రు, మోసం చేసిండ్రు. ఒక దొంగ ఒక ఇటువంటి వ్యవహారాలు ఉంటే మీరు చేయండి, మేము కాదన్నాం. కానీ ఒక అమాయకుని పట్టుకొచ్చి మీరు ఏదో సాధించడం అనేటటువంటి విధంగా మీరు ఈ విధంగా చేయడం ఇది సరైన పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరిగితే మాత్రం మేము ఎక్కడికక్కడ నిరసనలు ధర్నాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అవసరమైతే హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఎస్పీకి ఐజీకి అవసరం ఎంతవరకు అంతవరకు పోయి ఎక్కడికక్కడ నిలదీస్తాం, ఎక్కడికక్కడ ఇచ్చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ విషయంలో కూడా బాధితులకు ఎవరైతే థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఆయనను కొట్టిండ్రో విచారణ జరిపి వారి పైన తప్పకుండా చర్య తీసుకోవాలి. ఒకవేళ చర్య తీసుకోకపోతే మేము ఉన్నతాధికారుల దగ్గరికి పోతాం. అవసరమైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పోయి ఈ బాధితునికి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఈ మద్దూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఎల్లప్ప అనే వ్యక్తి చిన్న అమాయకులు ఉన్న ఈ పిల్లల నుంచి చాలా బాధ అవుతుంది. ఇలా జరిగింది ఏమిటంటే ఇంతకుముందు కూడా ఎల్లప్ప గారు మాకు చెప్పిండు, అల్లిపూర్లో ఒక ల్యాండ్ ఇష్యూ ఉంటే కూడా మా దగ్గరికి తీసుకొస్తే మేము చెప్పినాం, అరే మేము రాదు, మీరు అందరూ మాట్లాడుకొని అక్కడనే మీరు ఏమైనా పరిష్కారం చేసుకోండి అంటే ఆ రమేష్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చి వస్తాం మాట్లాడదామంటే 2-3 సార్లు చూస్తే ఆయన వస్తాను రాలేకపోయాడు. ఈరోజు మేము కూడా నీవు ఈ సీఎం బీసీలను ఎంత నువ్వు గౌరవిస్తుండో అర్థమవుతుంది. ఒకటే విషయం, ఈరోజు ఈ మద్దూరు మండలంలో కానీ కొడంగల్ తాలూకాలో కానీ వీళ్ళు ఉన్న ఇప్పుడు తిరుపతి రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు అనుచరులుగా ఉండి ఈరోజు ప్రతి ఒక్క ఊళ్ళో భయప్రాంతులకు చేస్తున్నారు. ఏమనంటే మేము కేసులు పెడతాం, మేము ఎస్ఐ చెప్తే ఉంటాడు, సిఐ చెప్తే ఉంటారు అని చెప్పి మేము మీ మీద మీకు లేనిది కూడా మేము ఒక లేనిది ఉన్నట్లు చేసి మేము కేసులు పెడతాము, గంజాయి పెట్టి మీ ఇంట్లో పెట్టి కేసులు చేపిస్తామని భయభ్రాంతులకు చేస్తారు. ఇది చాలా ఏమని తెలియ మీరు ఒకసారి ఆలోచించండి. రమేష్ రెడ్డి గారు ఆ రోజు బీసీలు అందరు ఉండి కూడా మీకు చేస్తే మీకు ఆ రోజు ఓట్లు వేసి రాలేదా? ఈ రోజు కోడంగల్కో సీఎం కూడా బీసీలన్నీ ఓట్లు వేసుకొని ఈ రోజు బీసీలను కూడా తొక్కే ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి ఆలోచన చేయలే సీఎం గారు కూడా. బీసీలందరూ ఓట్లేసి నువ్వు సీఎం అయిన తర్వాత బీసీలనే నీ అనుచరులను పెట్టి తొక్కిస్తున్నావంటే ఇది చాలా బాధాకరం. రమేష్ రెడ్డి నువ్వు ఆలోచన చేయి, నువ్వు ఆడ కేసులు పెట్టి గంజాయి పెట్టి లీడర్లను భయపంతులను చేసి మాకు ఈరోజు ఈ పోలీసు వాళ్ళు మేము చెప్పినట్టు వింటారు. నువ్వు కేసులు చేస్తా ఇది చేస్తే మేము భయపడేది లేదు. నువ్వు కేసులు ఎన్నైనా పెట్టుకో, మేము అంతకంత ఎక్కడైతే అణచివేత జరుగుతుంది అక్కడ ఉద్యమం జరుగుతుంది. మేము ఎంబడి పడతాం. మీరు ఇప్పుడు సీఎం ఉన్నా కూడా మేము భయపడం. ఈ లేని అది ఉన్న
అమాయకులను మీరు భయభ్రాంతులను చేసి మా వంక తిప్పుకోవాలనుకుంటే మీరు ఇది మంచి పద్ధతి కాదు. ఒకసారి ఆలోచన చేయండి. మీకు ఇప్పుడు అధికారిగా ఉండరు కాబట్టి వీళ్ళకి మంచి పని చేసి మీ వంక తిప్పుకోండి, కానీ దౌర్జన్యం చేసి బెదిరించి మీరు తిప్పుకోవాలంటే మాత్రం మేము ఇంతవరకు చూసినాం. ముందు కూడా బాగాలేదు. రమేష్ రెడ్డి గారు నువ్వు చాలా ఇది చేస్తున్నావు, పనులు కూడా ఒకవేళ నీకు మొత్తం కాంగ్రెస్ వాళ్ళే ఉండాలని నీ ఊళ్ళే అని చెప్పి అట్లా మనం రాసుకున్నావా? ఒకసారి ఆలోచన చేయి. పద్ధతి కాదు రమేష్ రెడ్డి అని చెప్పి మేము ఇక్కడ ఈ బీచ్ల పరంగా ముదిరాజు పరంగా మేము డిమాండ్ చేస్తూ ఇంతవరకు చూసేది కాదు. ముందు కూడా నిన్ను ఎక్కడెక్కడ ఖండిస్తాం. నీకు అధికారులు ఉన్నా, నీ సీఎం ఉన్నా మేము భయపడే ప్రసక్తే లేదు. రమేష్ రెడ్డి గారు ఆలోచన చేసి నీ మంచిగా ఉండు, ఇది పద్ధతి కాదని చెప్పి మేము కూడా ప్రతి ఒక్క రెడ్డిలో మేము అందరం కలిసి ఉంటున్నాం. ఇక్కడ మా మధుసూదన్ రెడ్డి గారు ప్రతి దాంట్లో మాకు సహకరిస్తున్నారు. అన్నట్టు వాళ్ళని మేము ఎప్పుడైనా గౌరవిస్తాం. అది ఆలోచన చేసి నీవు అధికారం ఉందని చెప్పి చేస్తే మంచి పద్ధతి కాదని చెప్పి మేము ఖండిస్తూ ఇంకోసారి ఇట్లా జరగదని చెప్పి నేను ఇక్కడ నుంచి మీ అందరికీ విన్నవించుకుంటూ ముగిస్తున్నాను.